నాయకత్వం ఎమ్మెల్యే ఆదర్శ్ శ్రీనివాస్ గారి నాయకత్వం ఎమ్మెల్యే ఆదర్శ్ శ్రీనివాస్ గారి నాయకత్వం యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ఆదర్శ్ శ్రీనివాస్ గారి నాయకత్వం ఎమ్మెల్యే ఆదర్శ్ శ్రీనివాస్ గారి నాయకత్వం ఆదిరెడ్డి నాయకులందరూ కూడా వేరే మంది రావాల్సిందిగా కోరుతున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు వేసిన సీట్గా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మాట్లాడతారు ఈ కార్డు స్మార్ట్ కార్డు కోసం 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. QR కోడ్ బేస్డ్ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేసిన ఆదిరెడ్డి వాసు గారికి స్వాగతం తెలియజేస్తూ మిగతా అందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనకి స్మార్ట్ రైస్ కార్డు రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది. ఇది పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు వచ్చాయి. దీంట్లో QR కోడ్ అనేది ఉంటుంది. ఈ QR కోడ్ స్కాన్ చేస్తే ఇప్పుడు మనకి ఆధార్ కార్డు నేషనల్ వైడ్ ఎలా అయిందో ఇది కూడా ఈ QR కోడ్ స్కాన్ చేస్తే అందులో కుటుంబ పెద్ద వివరాలతో పాటు రైస్ కార్డులో ఎంతమంది ఉన్నారో వాళ్ళ వివరాలు, మీరు ఎప్పుడు ఎక్కడ రేషన్ తీసుకున్నారు అనే వివరాలన్నీ కూడా మనకి వస్తాయి. దీన్ని మనం ఈజీగా కూడా క్యారీ చేయవచ్చు. ఇది పర్మనెంట్ గా ఉంటుంది. దీన్ని ఉద్దేశించి మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అంటే మేము మాట్లాడలేదు. ఒక్క నిమిషం లోగో అందక పెడతాం లాస్ట్ మళ్ళీ వాయిస్ నాది 1 to 1 అన్న రేషన్ కార్డు తీస్తా నేను వాయిస్ ఇచ్చేస్తాను. కింద పెట్టి పైన తీసుకుని అదే లోగోలు వదిలి వచ్చింది. వస్తాను నాకు లొకేషన్ పెట్టింది వస్తాను సత్యగా లేదు. అందరికీ నమస్కారం. ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన నగర డిప్యూటీ తహసీల్దార్ గారికి, నగర MSO గారికి, ఈ యొక్క వార్డు ఇన్ఛార్జ్ అయిన వెల్లి కుమారి గారికి,
కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, మీడియా వారికి కూడా నమస్కారం, లబ్ధిదారులందరికీ కూడా నమస్కరించుకుంటూ రేషన్ సరుకుల పంపిణీలో ఏ విధమైన అవకతవకలు లేకుండా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్స్ ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా కొంతమందికి ఇప్పటికే వచ్చి ఉండొచ్చు. ఇది మీ ఏటీఎం కార్డ్ సైజ్ ఉంది, చాలా చక్కగా ఉంది, స్మార్ట్ కార్డ్ అని పిలువబడతా ఉంది. స్మార్ట్ ఆలోచన, స్మార్ట్ కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క మంచి స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా పారదర్శకంగా స్కానింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, ఈకేవైసీ యొక్క స్థితి, రేషన్ సరుకుల వివరాలు, మీకు కేటాయించిన పరిమాణం, అలాగే రేషన్ పొందిన స్థితి, డిపో వివరాలన్నీ కూడా ఈ స్కానింగ్ ద్వారా పొందపరచడం జరుగుతూ ఉంది. అంటే ఏదైతే లబ్ధిదారులకి సంక్షేమ కార్యక్రమం చేరువగా సులభంగా ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మీరు కార్డు చూసినట్లయితే కార్డు మీద లబ్ధిదారుల ఒక ఫోటో, వెనకాల కుటుంబ సభ్యుల ఒక వివరాలు, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజముద్రే ఉంది. గతం మీరు చూసినట్లయితే మీకు గతంలో కార్డు లబ్ధిదారి ఫోటోతో పాటు ఆనాడున్న ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులు ఫోటో, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసుకున్నారు. ఇప్పుడు వేసుకోవాలని అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఈ కార్డుల మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఆ శాఖ మంత్రులుగా మనోహర్ గారి ఫోటోలు వేసుకున్నా అడిగేవారు లేరు. కానీ ఒకటే ఆలోచించింది కూటమి ప్రభుత్వం, వృధా ఖర్చులు తగ్గించాలి. ఈ నాయకుల ఫోటోలు వేయడం వల్ల వృధాగా కొద్ది ఖర్చు అవుతారు, ఆ ఖర్చును తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. మేము పిల్లల యూనిఫామ్లు, స్కూల్లో అన్ని కూడా చూస్తుంటారు, స్కూల్ బ్యాగ్ ఎక్కడా కూడా గత మాదిరిగా జగనన్న బెల్ట్, జగనన్న బ్యాగు అన్నది లేదు, ఫోటోలు లేవు. ప్రభుత్వ రాజముద్ర, పెద్దలు సర్వేపల్లి రాధాకృష్ణ కీర్తన ఇలాగా ఒక మంచి సందేశంగా స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. మీరు ఇవన్నీ కూడా చూసి గమనించాలని, అలాగే ఈ నియోజకవర్గ పరంగా ఈ కొత్త రైస్ కార్డ్స్ ఇస్తా ఉన్నప్పుడు సుమారు 5,000 అర్జీలు వచ్చినాయి. కొత్త కార్డులకి కొంతమంది పెట్టుకున్నారు, ఎడిషన్స్ పెట్టుకున్నారు. అలాగే రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ పెట్టుకున్నారు. సుమారు కొత్త కార్డులకి 718 మంది పెట్టుకున్నారు. మెంబర్ ఎడిషన్ అంటే ఎవరైనా మిస్ అయితే ఎడిషన్ కి సుమారు 2,800 మంది పెట్టుకున్నారు. రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ కి 503 మంది పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా కలిపేసే మీకు నగరంలో రైస్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను, అర్థం చేసుకోండి. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కటంటే ఒక్క కొత్త రైస్ కార్డు ఇచ్చిన పాపానికి పోలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు కొత్త రైస్ కార్డ్స్ ఇవ్వడంతో పాటు, ఎడిషన్ ఇవ్వడంతో పాటు రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ కూడా చేసింది. అది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని మేము అందరినీ కోరుతాము. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త రైస్ కార్డు ఇవ్వకపోగా ఉన్నాయే తీసేశారు అనేకమైన కారణాలు పెట్టి. కానీ కూటమి ప్రభుత్వం
మీ కొత్త కార్డ్స్ ఇస్తా ఉన్నాం. సంక్షేమం ఇవ్వాలనుకున్న వారి యొక్క చిత్తశుద్ధి ఇది. ఇదే కాదు, తల్లికి వందనం మొదలుకొని అన్ని కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చుకుంటూ కూటమి ప్రభుత్వం వెళ్తా ఉందన్నది మీ అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరినీ కూడా పేరు పేరు నమస్కరించుకుంటూ ప్రజల్ని మరలా కోరుతా ఉన్నాం. మీకు ఏమి చేసినా మీకు లాభసాటిగా ఎక్కడ ఇబ్బందుల పాలు అవ్వకుండా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు మీకు అందే కార్యక్రమంలో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా మీకు లాభం చేకూర్చే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన కార్యక్రమాలు ఉంటున్నాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. గతంలో ఎండి వెహికల్స్ ఇచ్చేవారు రేషన్, ఆ వెహికల్ ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. వీధి చివరిని ఎక్కడో పెట్టి సైలెంట్ వేసేవాడు. వాడు ఏ రోజు ఇస్తాడో తెలుసుకోవడానికి మీరు పనులు వెళ్లకుండా కొంతమంది ఉండేవారు. కానీ ఇప్పుడు రేషన్ షాప్ లోనే సరుకులు ఇస్తా ఉన్నాం. 15 రోజులు ఉంటున్నాయి. మీరు మీ పనులు చూసుకోగా మీకు ఖాళీ దక్కినప్పుడే, మీరు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడే వెళ్ళి రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. ఎక్కడికాడు మహిళలు చెప్తా ఉన్నారు, ఇలా రేషన్ షాపుల్లోని ఇవ్వడమే మాకు ఉపయోగకరంగా ఉంది. గతంలో నాడు ఎప్పుడు ఇస్తాడని మేము వేచి చూసేవాళ్ళం, పనులు మానుకొని ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మా పనులు మేము చేసుకుంటాం, మాకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నాం అన్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. మీకు మేలు చేసే విధంగానే అన్ని కార్యక్రమాలు కూడా ఉంటున్నాయని మీరు అందరూ అది గమనించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. కొంతమందికి ఇచ్చేద్దాం అమ్మా పిల్లండి. మీరు కొంచెం ఆ సైడ్ నుంచి అలా తీసుకోండి. దగ్గరికి వెళ్ళండి. నడిచింటున్నాడు. నా టీటీ నుంచి ఒకసారి మేడం గారు ఎలా చూడండి. మేడం గారు అనే ఒకసారి వెనకరానే అనే ఇంకొకళ్ళు ఎక్కడున్నారు? స్కాన్ చేసుకోవచ్చు. మీ పిల్లల్ని అడిగి చెప్పగారు మీరు సరుకు ఎంత తీసుకున్నారు ఏంటి ఇవన్నీ కూడా విజయలక్ష్మి గారు పిలిచారు. కొంచెం అందరూ ఒకసారి అందరూ వెళ్తున్నాం. సరిపోతారండి. ఒకసారి ఇలా చూడండి కొద్దిగా సార్. ఒకసారి ఈజీగా క్యారీ చేయొచ్చు. మీకు స్కానింగ్ ఉంది కాబట్టి ఏముంది, మీరు ఎప్పుడు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు అని ఒకవేళ మీరు తీసుకోకపోయినా కూడా ఓసారి జరగచ్చు. ఆ అవకాశం లేకుండా మీరు తీసుకున్నారు. కుటుంబ సభ్యుడు ఎవరు అక్కడ నుంచి వాటిలో నా కార్డు బయట రావట్లేదు. ఇంకెనక్కి వచ్చి చింటూ తమ్ముడు ఒక్క నిమిషం కొద్దిగా అనుకున్నా.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు సంబంధించి స్మార్ట్ కార్డ్స్ పంపిణీ పండుగ వాతావరణం నెలకొన్న చెప్పుకోవచ్చు. ఇంటింటికి కూడా నేరుగా ఎమ్మెల్యే వెళ్ళి రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు ఆ రేషన్ కార్డు వల్ల ఎటువంటి లబ్ధి పొందుతారన్నది కూడా పూర్తిగా ఎవరైతే ప్రజలకు కూడా వివరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం రాజమహేంద్రవరానికి సంబంధించి సిటీ అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా రాజమహేంద్రవరంలో ఈరోజు ఇంటింటికి వెళ్ళి స్మార్ట్ కార్డు కూడా పంచిపెట్టడం జరిగింది. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్? నిజంగా స్మార్ట్ కార్డు అనేది ఇప్పుడు చెక్ పెట్టారు, కోరుకున్న రేషన్ కార్డు సేవలు దాని ద్వారా జరిగే అక్రమానికి చెక్ పెట్టినట్టు ప్రజలకు ఏ రకంగా లబ్ధి కొద్దిగా తెలియదు. రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకి చెక్ పెడుతూ వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ స్మార్ట్ రైస్ కార్డ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ఆలోచన, స్మార్ట్ కార్డ్స్. ఇది ఏదైతే దీని మీద మనకి స్కాన్ చేసుకున్న ఆప్షన్ ఉందో అక్కడ మనం కుటుంబ సభ్యుల వివరాలు స్కాన్ చేసిన తర్వాత, అలాగే ఈకేవైసీ స్థితి, రేషన్ సరుకుల వివరాలు, అలాగే వారికి కేటాయించిన పరిమాణం, అలాగే రేషన్ పొందిన స్థితి, అలాగే వాళ్ళ యొక్క డిపో వివరాలు, అంటే వారు ఎంత పొందుతున్నారు, ఎంత పొందుతారు, ఇవన్నీ కూడా దాంట్లో పొందపరచడం వల్ల ఈ బ్లాక్ మార్కెట్కి తరలించే ఆ అవకాశం కట్టడి చేయడం జరిగింది. అంటే అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. అలాగే రేషన్ షాప్ గతంలో ఎండియూ వెహికల్స్ ఆడు ఎక్కడో పెట్టేవాడు, ఓ సైరన్ వేసేవాడు, ఆడికి నచ్చినంత సేపు ఇచ్చేవాడు, లేకపోతే ఏమైనా ఫోన్ వచ్చిందంటే వెళ్ళిపోయేవాడు. అంటే లబ్ధిదారులకి అయోమయం, వాళ్ళకి కడుపు నిండా ఏదైతే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమం పొందలేని పరిస్థితి. కానీ ఇప్పుడు షాప్ 15 రోజులు తెరిచి ఉంటుంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పనులన్నీ ఖాళీ చేసుకొని, పూర్తి చేసుకొని, ఖాళీ చేసుకొని వచ్చి తీసుకొని వెళ్తున్నారు. ఇది ప్రభుత్వ విధానం. ఇలా ఉండాలి ప్రభుత్వం ఒక ఆలోచన. ప్రజలకి మేలు ఏ విధంగా అవుతుంది అన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇది చేసాం. అలాగే గత 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క కొత్త రైస్ కార్డు ఇచ్చిన పాపానికి వైఎస్ఆర్సీపీ పోలా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గంలోనే 5,000 కార్డులు, కొత్త కార్డ్స్ కానివ్వండి, ఎడిషన్స్ కానివ్వండి, రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ కానివ్వండి, వివిధ విధాలుగా పెట్టుకోగా అన్నీ కూడా మంజూరై ఈ రోజున కొత్త కార్డ్స్ అన్ని కూడా ప్రజలకు ఇస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు మీరు ఎందుకు ఒక్కటంటే ఒక్క కార్డు కూడా ఇవ్వలేకపోయారు? ఎందుకు అలా చేశారు? అర్హులు ఉన్నారు కదా, ఎడిషన్ ఎందుకు చేయలేకపోయారు? అంటే చెయ్యాలన్న ఆలోచన ఉంటే, సంకల్పం ఉంటే ప్రభుత్వాలు ఏదైనా చేయగలుగుతాయి. ఆర్థిక పరంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఉదాహరణ ఒక్కటే, తల్లికి వందనం కూడా మీరు చూడండి. గతంలో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఆ రోజుతో సరి. ఆయన నొక్కే సమయానికి ఎంతమంది డబ్బులు పడితే అంతమందితోటి తల్లి అమ్మఒడి క్లోజ్. కానీ తల్లికి వందనం 3 నెలలుగా పోర్టల్ ఓపెన్ చేసే ఉంచాం. గ్రీవెన్స్ ఉంటే రైస్ చేస్తూనే ఉన్నాం. అర్హత కలిగిన వాళ్ళకి అర్హత పొందడానికి కలిగిన సమస్యలన్నీ తొలగించుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రీవెన్స్ రైస్ చేస్తున్నాం, పెడుతున్నాం, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమం ఇస్తున్నాం. అంటే ప్రభుత్వాలు సంక్షేమం ఇవ్వాలి అని అనుకుంటే ఆ చిత్తశుద్ధి ఏ విధంగా ఉంటుంది అని అంటే కూటమి ప్రభుత్వంలో మనం చూడొచ్చు. ఇవ్వకూడదు, షరతులతో కూడిన సంక్షేమం ఇవ్వాలి అని అనుకున్నవాడు ఎలా ఉంటాడు అని అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. అలాగే కార్డు కూడా చూడండి, గతంలో ఏం చేశారు? గతంలో లబ్ధిదారు ఫోటో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, సంతోషం. కానీ ఎవరు ఫోటోలు వేసుకున్నారు? స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఆవిష్కరించిన వ్యక్తి ఒకవైపు, కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఒకవైపు. మా ఫోటో చూడండి, మా కార్డ్స్ చూడండి, కేవలం లబ్ధిదారు ఫోటో ఒక్కటే ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకు ఫోటోలు వేసుకోవాలండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకు తెలియదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రజలకు తెలియదా? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదా? ఆయనే ముఖ్యమంత్రి అని ఫోటో ఎందుకు వేసుకుంటున్నాడు అంటే ఆయన మీద ఆయనకి ఒక అభద్రతా భావం. ప్రజలు మర్చిపోతున్నారు నన్ను ముఖ్యమంత్రి, ప్రజలు తెలియాలి కాబట్టి వేసారు. ఎంత ఖర్చు అండి ఇది, ఎంత వృధా, ఖజానాకి ఎంత నష్టం ఇది. ఇప్పుడు ఇదే విధానం గౌరవ ఐటీ మరి విద్యాశాఖ మంత్రి గారు కూడా స్కూల్లో పిల్లలకి ఇచ్చిన మెటీరియల్కి ఇచ్చే దాంట్లో కూడా ఫోటోలు లేవు, ఏమీ లేవు. ఏదైనా ఉంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం,
అంతే, రాజముద్ర వేసేది, కార్యక్రమం చేసేది. ఇది కూటమి ప్రభుత్వం ఒక విధానం, ప్రజలు గమనించాలన్నది మా తాలూకు ఆలోచన. ప్రధానంగా కూడా గత ఏదైతే 5 సంవత్సరాల్లో జరిగిందో అక్రమ రేషన్ బియ్యం అనేది పూర్తి స్థాయిలో కూడా రేషన్ డీలర్ సంబంధించి వాళ్ళే ఎవరైతే లబ్ధిదారులారో వాళ్ళకి మనీ ఇచ్చి కూడా రేషన్ బియ్యం ఎవరో ఇబ్బంది పడుతున్నారు. నిజమైన నిరుపేద కుటుంబానికి వాళ్ళ వద్ద కూడా రేషన్ బియ్యం కానీ ఈ దుకాణం ద్వారా వచ్చి ఏది అందుకున్న పరిస్థితి, కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డు ద్వారా కూడా ప్రతి ఒక్కరికి అందుకున్న పరిస్థితి అని చెప్తుంది. ఫైనల్ గా ఈ కూట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ప్రజలకు ఏం చెప్పాలి? సంక్షేమ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం. అర్హత ఉండి రాని వాళ్ళందరికీ కూడా అర్హత వచ్చే విధంగా అవకాశం ఇస్తున్నాం. షరతులతో కూడిన సంక్షేమం గత వైసీపీ ఇచ్చిన మాదిరిగా కూటమి ప్రభుత్వం ఆలోచన ఉండదు. అలాగే ఇస్తున్న సంక్షేమంలో ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా నేరుగా లబ్ధిదారికి వెళ్లాలన్నది కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన. ఒకవేళ ఇదే చూడండి, ఒక బ్లాక్ మార్కెట్కి వెళ్ళకూడదు, పెన్షన్ నేరుగా లబ్ధిదారు చేతికే ఇవ్వాలి. ఇది కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన. ప్రభుత్వానికి లబ్ధిదారికి మధ్యన ఏ విధమైన అవకతవకలు జరగకూడదన్నది మా తాలూకు ఆలోచన. దానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ ప్రజలకి మెరుగైన సేవలు అందించాలన్నది ప్రభుత్వం ఆలోచన.